మాకు 2 ఎకరాల పొలం నాటుపెట్టినాము. నీళ్ళు పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది. మేము తలకాయలు పట్టుకొని కూర్చున్నాం. నీళ్ళు వదలాలి మా ఏటికి. పంటలు ఎండిపోతున్నాయి. మాకు దాన్ని బయ్యన్న వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్ళని ఆసరాగా చేసుకొని 8 ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది. ఈ నీళ్లు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం. మాకు దయచేసి స్థానికటువంటి ఎమ్మెల్యే గారు శశిరెడ్డి రెడ్డి గారు కూడా కావున మా యందు దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్లు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి. అప్పుడు కనీసానికి మే నెలలో కూడా నీళ్లు ఉండేది. తాగలే సార్, ఇంతవరకు కావాలి మంచిగా పంటలు అన్నీ. ఇప్పుడు ఇదే 60-70 ఎకరాలు ఈ ఏరియాలో ఇప్పుడు ఈ మనం నిలబడ్డ పరిధిలో 60-70 ఎకరాలు అంటే సూచన ఎండిపోతుంది మొత్తం ఏం లేకుండా. ఈ బయ్యన్న వాగు ఆధారంగా చేసుకొని నీళ్లను ఆధారంగా పూర్తి చేసుకొని ఈ కిరాయి ట్రాక్టర్లతో పెట్టి నీళ్లు వస్తాయన్న ఆశతోటి పంట పొలాలు దున్ని నాటుపెట్టుకున్నాం, కలుపులు తీసినాం. వీటన్నిటికి పెట్టుబడి కూడా పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతో ఆ బంగారాన్ని కూడా కుదవబెట్టుకొని మరీ పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం. కానీ ఈ బయ్యన్న వాగులో నీళ్ళు వస్తాయన్న ఆశతోటి ఇంతవరకు ఎదురు చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే శశిరెడ్డి గారిని కూడా 3-4 సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా బయ్యన్న వాగులో నీళ్ళు రాకపోవడం, వేల రైతులు కూడా బయ్యన్న వాగు పొడుగుతా చాలా మంది నీళ్ళు వస్తాయని ఆశతోటి ఎదురు చూస్తున్నారు. అయినా కానీ ఇంతవరకు నీళ్ళు వస్తలేవు.